హాయ్ ఫ్రెండ్స్, సో ఇలా 3D స్టైల్లో మీ నేమ్ కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు పిక్సెల్ ల్యాబ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినాక ఇక్కడ న్యూ టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ మీద డబల్ టైం ట్యాప్ చేసుకుంటే ఇలా ఎడిటింగ్ ఆప్షన్ అడుగుతుంది. అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మీరు ఎవరి పేరుతో అయితే వీడియో క్రియేట్ చేయాలనుకున్నారో వాళ్ళ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్గా శ్రీకాంత్ అని టైప్ చేసుకొని ఇక్కడ పైన ఓకే బట్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు కావాలంటే మీ నేమ్ అయినా ఎంటర్ చేసుకోండి. సో ఇలా లైట్గా ఇలా కొంచెం జూమ్ చేసుకొని సెంటర్లో యాడ్ చేసుకోండి. సో తర్వాతకి కింద ఏ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ పైన మనకు ఆప్షన్స్లో ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఫాంట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మై ఫాంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను మీకు ఫాంట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ ఫాంట్ని మీరు పిక్సెల్ ల్యాబ్లో యాడ్ చేసుకొని ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఎంత జూమ్ కావాలంటే ఐడిలా జూమ్ చేసుకొని సెంటర్లో యాడ్ చేసుకోండి. సేమ్ విధంగా పైన ఆప్షన్స్లో స్పేసింగ్ అనే ఆప్షన్ చూడండి. ఆ స్పేసింగ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు స్పేసింగ్ అన్న కాడ ఒక 5% అలా ఇచ్చేసుకుంటే ఆ లెటర్స్ మధ్యలో గ్యాప్ అనేది కొద్దిగా పెరుగుతుంది అన్నట్టు. ఇలా యాడ్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత పైన ఆప్షన్స్లో షాడో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని షాడోని ఎనేబుల్ చేసుకోండి. సో కిందికి ఇలా స్క్రోల్ చేసుకొని ఇక్కడ బ్లర్ రేడియస్ అన్న కాడ ఒక 5 కానీ 4 కానీ ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్నాక కింద మనకు అవుటర్ గ్లోని కూడా ఎనేబుల్ చేసుకోండి. సో విధంగా ఎనేబుల్ చేసుకున్నాక ఇక్కడ ఎక్స్ అండ్ వై అని ఉంది కదా, ఇక్కడ ఎక్స్ని ఇలా కొంచెం పెంచుకుంటే మనకు ఆ షాడో అనేది ఇలా రైట్ సైడ్కి అయితే కనుక వస్తుంది. లేదా ఒక 6 అయితే కనుక ఇచ్చేస్తున్నాను. సో విధంగా ఇచ్చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద మనకు 4th వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్పరెంట్ మీద ట్యాప్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఎరేజ్ అవుతుంది. పైన మెమరీ కార్డ్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ యాజ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ ఇమేజ్ అనేది ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా సేవ్ చేసుకున్నాక ఇలా బ్యాక్ వచ్చేసుకొని టోటల్గా మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి ఇక్కడ. సో నేను మళ్ళీ డిఫాల్ట్లోకి వచ్చేసి చూడండి, మళ్ళీ స్టార్టింగ్ అయితే వస్తుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేది దాన్ని డిలీట్ చేసుకోండి. పైన డిలీట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని డిలీట్ చేసుకొని పైన ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనం ఇందాక సేవ్ చేసుకున్న నేమ్ని యాడ్ చేసుకోండి. మళ్ళీ సో ఇలా యాడ్ చేసుకున్నాక లైట్గా ఇలా జూమ్ చేసుకొని ఇలా సెంటర్లో యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు కింద థర్డ్ వన్ ఆప్షన్ చూడండి, ఏ పక్కన ఆప్షన్, ఆ థర్డ్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే పైన మనకు ఎరేజర్ అనేసి ఉంది కదా చూడండి, ఆ ఎరేజర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మనకు రైట్ స్కేల్ ఉంది, దాన్ని ఫుల్గా ఇచ్చేసుకోండి. ఇలా రైట్ స్కేల్ ఫుల్గా ఇచ్చేసుకున్నాక ఇలా కింద స్కేల్ ఉంది కదా, దాన్ని మిడిల్ వరకు ఇచ్చేసుకుంటే మనకి ఇలా పైన చూడండి ఈ విధంగా డాట్ చూపిస్తుంది. అక్కడ మనకు టెక్స్ట్ కింద మనము ఇలా లైట్గా ఎరేజ్ చేయాలి. టెక్స్ట్ కింద చూడండి ఇలా లైట్గా ఎరేజ్ చేయండి. పైన కూడా మనకు చూపిస్తుంది చూడండి, ఇక్కడ టెక్స్ట్ కింద లైట్గా ఇలా ఎరేజ్ చేయండి. సో మీకు పైన చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఇలా టెక్స్ట్కి ఇలా కింద లైట్గా ఎరేజ్ చేయండి. ఇలా ఎరేజ్ చేస్తే ఏంటంటే మనకు టెక్స్ట్ అందులో కలిసిపోయినట్టుగా వస్తుంది. కింద లైట్గా ఎరేజ్ అవుతుంది చూడండి ఇక్కడ. ఇలా ఎరేజ్ చేసుకోవాలి. ఎరేజ్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుని చూడండి, కింద లైట్గా ఎరేజ్ అయిపోయింది. మీకు ఇంకా కొంచెం కావాలనుకుంటే మళ్ళీ ఎరేజ్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఆ రైట్ స్కేల్ ఫుల్గా ఇచ్చేసుకొని సో కింద మిడిల్ స్కేల్ ఉంది, దాని ఇలా మిడిల్ వరకు ఇచ్చేసుకొని మళ్ళీ ఒక్కసారి కింద లైట్గా చూడండి, ఓన్లీ కింద మాత్రమే లైట్గా ఎరేజ్ చేసుకోండి. సో అప్పుడు మనకు అది కొద్దిగా ఫేడ్ అవుట్లో వస్తుంది. సో అప్పుడు మనము యాడ్ చేసుకున్నా కానీ చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి నేను లైట్గా కోసం మాత్రమే లైట్గా యాడ్ చేస్తున్నాను, ఫేడ్ అవుట్లో యాడ్ అవుతుంది. సో మా కావాలంటే ఇంకొకసారి కూడా మీరు కావాలంటే లైట్గా కింద ఇలా అరేంజ్ చేసుకుంటే మనకు ఓన్లీ కింద మాత్రమే లైట్గా ఎరేజ్ అయిపోతుంది. సో ఈ విధంగా అరేంజ్ చేసుకోండి. ఇలా టోటల్ టెక్స్ట్ మొత్తం కింద మొత్తం కూడా ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాతకి పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు టెక్స్ట్ కింద మొత్తం చూడండి ఎరేజ్ అయిపోయింది చూడండి, ఇలా ఈ విధంగా వస్తుంది. ఇలా ఎరేజ్ అయినాక 4th వన్ ఆప్షన్ కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ట్రాన్స్పరెంట్ మీద ట్యాప్ చేసుకొని మెమరీ కార్డ్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకుంటే మనకు ఈ యొక్క నేమ్ కూడా సేవ్ అయిపోతుంది. ఇలా సేవ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు అలైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేయండి. సో ఇలా ఓపెన్ చేసినాక నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక ప్రీసెట్ లింక్ ఇస్తాను, అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ అలైట్ మోషన్ ప్రాజెక్ట్లో యాడ్ చేసుకోండి ఆ ప్రీసెట్ని. సో యాడ్ చేసుకున్నాక నేను ఇచ్చిన ఆ ప్రీసెట్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను ఇచ్చిన ప్రీసెట్ చూడండి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ప్రీసెట్. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక సో పైన నేను యారోతో చూపిస్తున్న ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆ వీడియో ఆఫ్లో ఉంది కదా, దాన్ని ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకుంటే మనకి ఇలా 3D స్టైల్ అయితే కనుక క్రియేట్ అయిపోతుంది. ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాతకి ఇక్కడ మనకు ఆ టెక్స్ట్లు ఉన్నాయి చూడండి, మధ్యలో ఉన్న 3 ఉన్నాయి కదా, ఇక్కడ కాపీ అనేసి కాపీ 2 అనేసి ఇలా. సో అవన్నీ కూడా మన నేమ్స్ అనమాట. సో అక్కడ ఆ నేమ్ PNGs ఉన్నాయి కదా, ఆ PNGని మనం చేంజ్ చేసుకోవాలి. సో అందులో ఒక PNGని సెలెక్ట్ చేసుకొని
కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకున్న నేమ్ని యాడ్ చేసుకోండి. సేమ్ అక్కడ అన్నిటికీ కూడా సేమ్ నేమ్ ఇవ్వాలి. సో మళ్ళీ ఇంకొక పిఎన్జిని కూడా సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మళ్ళీ సేమ్ అదే నేమ్ని మళ్ళీ ఎంటర్ చేసుకోండి. సో తర్వాత మళ్ళీ సేమ్ ఇంకొక పిఎన్జి ఇలా 3 పిఎన్జీస్ ఉన్నాయి కదా, ఆ 3 పిఎన్జీస్కి కూడా సేమ్ నేమ్ ఇవ్వండి. మనం ఇందాక పిక్సెల్ ల్యాబ్లో కింద ఎరేజ్ చేసుకుని సేవ్ చేసాం కదా, సో అదే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో ఆ వీడియో ఐకాన్ ఆఫ్లో ఉంటే కనుక ఆన్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు 3D స్టైల్లో అయితే కనుక క్రియేట్ అయిపోతుంది. మనం కింద ఎరేజ్ చేయడం వల్ల ఆ స్క్రీన్కి ఎగ్జాక్ట్గా అందులో కలిసిపోయినట్టుగా వస్తుంది అన్నట్టు, చూడడానికి చాలా బాగుంటుంది. సో నేను డైరెక్ట్గా సాంగ్ కూడా యాడ్ చేశాను. సో పైన మీరు సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు వీడియో అనేది ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, నేను మీకు ప్రివ్యూ కూడా చూపిస్తాను. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.